ప్రపంచంలో అతిపెద్ద కలలు కన్నవాడు, ఆ కలలను నిజం చేసే శక్తివంతుడైన వ్యక్తి ఎలాన్ మస్క్. నేడు టెక్నాలజీ, సైన్స్, బిజినెస్ అన్న ప్రతి రంగంలో ఆయన పేరు వినిపిస్తుంది. అమెరికాకు వచ్చిన తర్వాత ఎలాన్ తన వ్యాపార యాత్రను ప్రారంభించాడు. జెప్టో అనే కంపెనీతో మొదలైన ఈ ప్రయాణం పేపాల్ ద్వారా ఆన్లైన్ లావాదేవీలలో విప్లవాన్ని సృష్టించింది. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. భవిష్యత్తు కోసం పెద్ద కలలు కనడం, అసాధ్యాన్ని సవాలుగా తీసుకోవడం ఎలాన్ మస్క్ లక్షణం. తర్వాత ఆయన స్పేస్ ఎక్స్ను ప్రారంభించి మనిషి అంతరిక్ష ప్రయాణాన్ని చవకగా అందరికీ అందుబాటులోకి తేవాలని కలగన్నాడు. రాకెట్లు తిరిగి భూమికి చేరుకునేలా చేసి అంతరిక్ష పరిశోధనలో ఒక కొత్త అధ్యాయాన్ని రాశాడు. టెస్లా అనే కంపెనీ ద్వారా విద్యుత్ కార్లను ప్రాచుర్యంలోకి తెచ్చి పెట్రోల్, డీజిల్ కార్లపై ఆధారపడకుండా పర్యావరణానికి మేలు చేసే వాహనాలను అందించాడు. నేడు టెస్లా ప్రపంచవ్యాప్తంగా కార్ల భవిష్యత్తును మలుస్తుంది. సోలార్ సిటీ ద్వారా సూర్యశక్తిని ఉపయోగించాలనే ఆలోచన, హైపర్ లూప్ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తు రవాణా విధానం, ఇంకా న్యూరల్ లింక్ ద్వారా మనిషి మెదడు, కంప్యూటర్ కనెక్షన్ కలపాలనే కలలు, ఇవన్నీ ఎలాన్ మస్క్ భవిష్యత్తు ఆలోచనల లోకాన్ని చూపిస్తున్నాయి. అతని జీవితం మనకు ఒకే ఒక సందేశాన్ని చెప్తుంది. కష్టాలు, విఫలాలు ఎన్ని ఉన్నా ఆగిపోకుండా ప్రయత్నిస్తే అసాధ్యమనిపించే పని కూడా సాధ్యమవుతుంది. ఎలాన్ మస్క్ కేవలం ఒక బిజినెస్ మ్యాన్ కాదు, భవిష్యత్తును నిర్మిస్తున్న విజనరీ. ఈ వీడియోలో ఎలాన్ మస్క్ యొక్క ప్రేరణాత్మక జీవితం, ఆయన ఎదుర్కొన్న కష్టాలు, సాధించిన విజయాలు మరియు రాబోయే తరాలకు ఆయన ఇచ్చే స్ఫూర్తి గురించి తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ జూన్ 28, 1971 నాడు ప్రిటోరియా అనే దక్షిణాఫ్రికాలో జన్మించాడు. అతని తల్లి మే మస్క్, తండ్రి ఎర్రోల్ మస్క్. చిన్నప్పటి నుంచే ఎలాన్ చాలా ఆసక్తి గల పిల్లవాడు. ఇతర పిల్లలు బయట ఆడుకుంటే ఎలాన్ మాత్రం పుస్తకాల్లో మునిగిపోయేవాడు. 9 ఏళ్ల వయసులోనే తన విలేజ్లోని లైబ్రరీలో ఉన్న అన్ని పుస్తకాలు చదివేవాడు. ఎలాన్ తన 10 ఏళ్ల వయసులోనే తన మొదటి కంప్యూటర్లో తనే స్వయంగా ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. 12 ఏళ్లకే అతను బ్లాస్టర్ అనే వీడియో గేమ్ను రూపొందించి $500 అమ్మాడు. ఇది ఒక సాధారణ గేమ్ అయినా అతని భవిష్యత్తు ప్రతిభకు మొదటి నిదర్శనం. ఎలాన్ స్కూల్లో తన సైలెంట్ నైజం వల్ల అతని ఫ్రెండ్స్ తిట్టేవాళ్ళు, కొన్నిసార్లు గాయాలు అయ్యేవి కూడా. కానీ ఎలాన్ వెనుకడుగు వేయలేదు. అతని ఊహాశక్తి, సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు, ఆవిష్కరణలపై ప్రేమ అతనికి ఆత్మవిశ్వాసం ఇచ్చాయి. అతను మానవ జాతిని అంతరిక్షంలోకి తీసుకెళ్లాలనే కలగంటూ ఉండేవాడు. 17 ఏళ్ల వయసులో ఎలాన్ తన దేశాన్ని వదిలి కెనడాకు వెళ్లాలని నిర్ణయించాడు. 1989లో కేవలం ఒక బ్యాగ్తో కెనడాకు చేరుకుని అక్కడ పార్ట్ టైం జాబ్గా బాయిలర్ క్లీన్ చేయడం, చెట్లు కోయడం, తవ్వడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ గడిపాడు. తర్వాత క్వీన్స్ యూనివర్సిటీలో చేరి తన డ్రీమ్స్ని కొనసాగించాడు. అమెరికాకు వచ్చిన తర్వాత ఎలాన్ తన వ్యాపార యాత్రను ప్రారంభించాడు. జెప్టో అనే కంపెనీతో మొదలైన ఈ ప్రయాణం పేపాల్ ద్వారా ఆన్లైన్ లావాదేవీలలో విప్లవాన్ని సృష్టించింది. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. భవిష్యత్తు కోసం పెద్ద కలలు కనడం, అసాధ్యాన్ని సవాలుగా తీసుకోవడం ఎలాన్ మస్క్ లక్షణం. ఒక చిన్న పిల్లవాడు పుస్తకాలపై ప్రేమతో, కంప్యూటర్తో ఆటలాడుతూ ఒకరోజు ప్రపంచాన్ని మార్చగలడని ఎవరు ఊహించలేదు. 2002 ఎలాన్ మస్క్ అతి తక్కువ ఖర్చుతో మానవ జాతిని గ్రహానికి పంపడం కోసం స్పేస్ ఎక్స్ను ప్రారంభించాడు. కానీ అతని దగ్గర డబ్బు తక్కువ. అయినా కూడా అతను ధైర్యంగా మొదటి రాకెట్ ఫాల్కన్ 1 ప్రాజెక్టును ప్రారంభించాడు. స్పేస్ ఎక్స్ తన మొదటి రాకెట్ ఫాల్కన్ 1ను లాంచ్ చేసింది. కానీ కేవలం 33 సెకండ్లకే ఇంధనం లీక్ వల్ల రాకెట్ పేలిపోయింది. రెండవ లాంచ్ 2007. ఈసారి రాకెట్ ఆకాశంలోకి ఎగిరింది. కానీ కక్ష చేరకముందే నియంత్రణ కోల్పోయింది. మళ్ళీ విఫలం. ఎలాన్ టీం నిరాశలోకి వెళ్ళింది. కానీ మూడో ప్రయత్నం ప్రారంభమైంది. మూడో లాంచ్ 2008. ఇది అత్యంత కీలకం. అన్ని డబ్బులు దాదాపు అయిపోయే పరిస్థితికి వచ్చింది. మూడో రాకెట్ కూడా ఇంజన్ డిటాచ్ అయ్యే సమయంలో సాంకేతిక లోపం వల్ల 3 సార్లు వరుసగా విఫలమవడంతో ఎలాన్ దివాలాకు చేరాడు. 2003లో మార్టిన్ మరియు మార్క్ అనే ఇద్దరు ఇంజనీర్లు టెస్లా మోటార్ను ప్రారంభించారు. ఎలాన్ మస్క్ కొద్ది నెలల తర్వాత పెట్టుబడి పెట్టి కంపెనీలో చేరాడు. అందరి లక్ష్యం ఒకటే, ప్రపంచాన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై తిప్పడం. కానీ అదంత సులభం కాదు. ఎలక్ట్రిక్ కార్లు ఖరీదైనవి, టెక్నాలజీ కొత్తది, బ్యాటరీలు విశ్వసనీయంగా లేవు. టెస్లా రోడ్ స్టార్ మొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ 2008లో విడుదల కావాల్సింది. కానీ అప్పుడే దానిలో సమస్యలు వచ్చాయి. బ్యాటరీ ఖర్చు ఎక్కువ, డిజైన్ లోపాలు మరియు ఉత్పత్తి ఆలస్యం. ఒక కారు తయారు చేయడానికి ఖర్చు $140,000 అయితే అమ్మకం ధర కేవలం $80,000 మాత్రమే. అంటే ప్రతి కారు అమ్మినప్పుడు నష్టం. ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్ళిపోయారు. టెస్లా దివాలాకు అంచుకు చేరింది. ఆ సమయంలో ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్, టెస్లా రెండు కష్టాల్లో ఉన్నాయి. అతని బ్యాంక్ బ్యాలెన్స్ కూడా దాదాపు జీరో అయిపోయింది. టెస్లాలో జీతాలు ఇవ్వలేని స్థితి, సిబ్బందిని తొలగించాల్సి వచ్చింది. మానసికంగా కూడా ఎలాన్ పూర్తిగా కలిసిపోయాడు. కానీ అతను ఆగలేదు. తన వ్యక్తిగత డబ్బంతా టెస్లాలో పెట్టి చివరి ప్రయత్నం చేశాడు. అన్ని ఆశలు ఆల్మోస్ట్ కోల్పోయిన సమయంలో ఎలాన్ మస్క్ తన చివరి డబ్బుతో 4వ రాకెట్ను నిర్మించాడు. సెప్టెంబర్ 28, 2008 ఫాల్కన్ 1 లాంచ్ అయింది. ఈసారి అది విజయవంతమైంది. స్పేస్ ఎక్స్ యొక్క మొదటి విజయవంతమైన లాంచ్, మొదటిసారిగా ఒక ప్రైవేట్ కంపెనీ రాకెట్ను కక్షలోకి పంపింది. కొద్ది రోజులకే నాసా నుండి $1.6 బిలియన్ కాంట్రాక్ట్ వచ్చింది. అదే స్పేస్ ఎక్స్ను తిరిగి నిలబెట్టింది. నాసా నుండి స్పేస్ ఎక్స్కు కాంట్రాక్ట్ రావడం, కొద్ది రోజులనే టెస్లాకు ఇన్వెస్టర్లు రావడం, అప్పటి నుంచి టెస్లాకు తిరుగులేదు. మోడల్ ఎస్, మోడల్ 3, మోడల్ ఎక్స్, మోడల్ వై వంటి మోడల్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. టెస్లా కేవలం ఒక కంపెనీ కాదు, ఒక సాంకేతిక విప్లవం అయింది. ఎలాన్ మస్క్ తన కష్టకాలంలో కూడా నమ్మకాన్ని కోల్పోలేదు. 2006లోనే ఎలాన్ మస్క్ తన ఇద్దరి మేనల్లులతో కలిసి సోలార్ సిటీని స్థాపించాడు. సన్ నుంచి వచ్చే అంతులేని శక్తి వృధా కాకుండా సోలార్ సిటీ త్వరగా ప్రాచుర్యం పొందింది. అమెరికాలో అత్యంత పెద్ద సోలార్ ఎనర్జీ కంపెనీగా మారింది. సాధారణ కుటుంబాలు, స్కూల్స్, కంపెనీలు అందరూ సోలార్ సిటీ ద్వారా విద్యుత్ సేవలు పొందడం ప్రారంభించారు. 2013 నాటికి సోలార్ సిటీ మార్కెట్ విలువ బిలియన్లలో ఉంది. ఎలాన్ మస్క్ దానిని పెట్రోల్ కాలానికి ముగింపు
ముగింపు అని పిలిచాడు. కానీ సూర్యుడు ఎల్లప్పుడూ ఒకేలా ప్రకాశించాడు కదా. 2015లో సోలార్ సిటీకి పెద్ద కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వ సబ్సిడీలు తగ్గి సోలార్ ప్యానెల్ ధరలు పడిపోయాయి. అదే సమయంలో కంపెనీ ఖర్చులు పెరిగాయి. దాంతో సోలార్ సిటీకి భారీ అప్పులు ఏర్పడి దాదాపు $3 బిలియన్ అయ్యాయి. ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. షేర్ విలువ క్రమంగా పడిపోయింది. 2016లో ఎలాన్ మస్క్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. టెస్లా సోలార్ సిటీని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దాంతో సోలార్ సిటీ టెస్లా ఎనర్జీగా మారింది. హైపర్ లూప్ అనే ఒక వాక్యూమ్ ట్యూబ్ రవాణా వ్యవస్థ దాదాపు 1000 కిలోమీటర్ల వేగంతో విమానం కన్నా వేగంగా, రైలు కన్నా తక్కువ ఖర్చుతో 2013లో ఎలాన్ మస్క్ హైపర్ లూప్ ఆల్ఫా అనే ఆలోచనను ప్రపంచానికి పరిచయం చేశాడు. అయితే ఈ టెక్నాలజీ అమలు చేయడం అంత తేలిక కాదు. భారీ ఖర్చు, భద్రతా పరీక్షలు, ప్రభుత్వ అనుమతులు ఇవన్నీ పెద్ద అడ్డంకులు. ఇప్పటి వరకు హైపర్ లూప్ టెస్టింగ్ దశలోనే ఉంది. ఎలాన్ మస్క్ న్యూరాలింక్ అనే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కంపెనీని స్థాపించాడు. దీనిలో చాలా సన్నని చిప్ను మన మెదడులో ఇంప్లాంట్ చేయడం ద్వారా ఈ చిప్ న్యూరాన్స్ సిగ్నల్స్ ని చదివి కంప్యూటర్ కు పంపుతుంది. న్యూరాలింక్ ప్రధాన లక్ష్యం వికలాంగులకు సహాయం చేయడం. చేతులు కాళ్ళు పనిచేయకపోయినా ఈ టెక్నాలజీ ద్వారా ఫోన్ లేదా కంప్యూటర్ను ఉపయోగించగలరు. భవిష్యత్తులో ఇది మెమరీ పెంపు, ఆలోచనల ట్రాన్స్ఫర్, ఇకపై ఏఐతో మన మెదడును కలపడం వరకు చేరవచ్చు. న్యూరాలింక్ ఇప్పటి వరకు జంతువులపై విజయవంతమైన ప్రయోగాలు చేసింది. ఇప్పుడు మనుషులపై ప్రారంభ టెస్టింగ్ దశలో ఉంది. అయితే భద్రత, నైతికత మరియు గోప్యత వంటి ప్రశ్నలు ఇంకా చర్చలోనే ఉన్నాయి. ఎలాన్ మస్క్ కల మనిషి మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిసి అభివృద్ధి చెందడం. ముందు మొబైల్ మన చేతిలో ఉంది, రేపు టెక్నాలజీ మన మెదడులో ఉంటుంది. ఎలాన్ మస్క్ లో మీకు నచ్చిన విషయం ఏందో కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.